హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే నేను హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నా అండి. ముందుగా అయితే నేను బేబీ బట్టలు అయితే సర్దుకునేస్తున్నా. ఇదిగోండి, ఇవన్నీ బేబీకి ముడ్డి బట్టలు అన్నమాట. చిన్న చిన్నవి. ఇవి పాప బేబీ ఏమన్నా యూరిన్ పాస్ చేసినా, మోషన్ పాస్ చేసినా ఇలాంటివి అయితే యూజ్ చేద్దామని తీసుకున్నాము. ఇవన్నీ ఒక సపరేట్ గా అయితే పెట్టుకునేస్తున్నా. ఇంకా బేబీకి అయితే చిన్న స్వెటర్, ఇవన్నీ పాతవే తీసుకున్నా త్రిషికావి, కొత్తవి అయితే తీసుకోవట్లేదు. నేను కొత్త బట్టలు తీసుకోకూడదు అని చెప్పారు కాబట్టి కొత్త బట్టలు తీసుకోలేదా, మొత్తం త్రిషికావే వాడుతున్నాను. ఇదిగోండి క్యాప్. ఇంకా బేబీకి అయితే గ్లౌజ్, సాక్సెస్ అయితే 2 పేర్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి షాల్వాస్ అండి. చిన్న షాల్వా ఒకటి, పెద్ద షాల్వా ఒకటి అయితే తీసుకున్నాను. ఇంకా బేబీని రిసీవ్ చేసుకోవడానికి అయితే ఒక స్మూత్ క్లాత్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది కూడా త్రిషికాకి తీసుకొనింది, చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా నాకైతే 3 నైటీస్ తీసుకున్నానండి. ఇంకా అక్కడ 3-4 డేస్ అడ్మిట్ చేస్తారని చెప్పారు కదా, అందుకనేసి ఇంకా 3 నైటీస్ 2 స్కార్ఫ్ అయితే తీసుకున్నా. ఇంకా దాంతో పాటు ఇంకా మనకు సోపు, ఫెయిర్ అండ్ లవ్లీ ఇవన్నీ కావాల్సి పడుతుంది కదా, అవైతే తీసుకున్నాను కిట్ మొత్తము. ఇంకా లేడీస్ కి అయితే ఇంకా విస్పర్స్ కావాల్సి పడుతుంది కాబట్టి కాంప్లీ తీసుకున్నాను, ఎన్నో కంఫర్టబుల్ గా ఉంటుందని. ఇంకా ప్యాంటీస్ తీసుకున్నాను. ఇంకా ఫైనల్ గా అయితే బేబీకి వేయడానికి చిన్న చిన్న ఇలాంటి కట్టే క్లాత్స్ అయితే తీసుకున్నాను అనమాట, బట్టలు. ఇదైతే త్రిషికకి ఫస్ట్ టైం వేసిన డ్రెస్ అన్నమాట, దీని అలానే తీసుకున్నాను. ఇవి ఒక 4 పేర్స్ అట్లా తీసుకున్నా అండి. ఇంకా దీనికి మించి ఎక్కువ తీసుకోలేదు, మళ్ళీ ఇంటికి వచ్చినాక ఎటు వాడతాం అనేసి. ఇంకా ఇవంతా బేబీకి కింద వేయడానికి అయితే తీసుకున్నాను. ఇంకా ఒక టవల్, నాకు ఒక స్వెటర్, ఒక తల కట్టుకోవడానికి బట్ట, ఇంకా సాక్స్ తీసుకున్నానండి. అంతే. ఇంకా మెయిన్ గా అయితే మీరు మర్చిపోకుండా మన డాక్యుమెంట్స్ అయితే అన్ని తీసుకోండి, రిపోర్ట్స్.